ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విరులలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సుగంధ సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. మార్చి 30వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. తిరుపతిలో కళ్యాణ వెంకన్నకు విశేష ఉత్సవాలు. ఋషికొండలో స్నపనాభిషేకం. గోవింద నామామృతంతో పరవశించిన అలిపిరి పాదాల మండపం. తిరుపతిలో తాళపాక అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నరసింహుని అభయ ప్రదానం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేడుకగా ఏకాదశి ఉత్సవం. కుసుమ సోయగంలో కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరి సమేతుడై ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. నిత్య కళ్యాణపురంగా వినుతికెక్కిన టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విరులలో వెంకటేశ్వరుని ఉత్సవ వైభవాన్ని మనసారా గాంచి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఎంతో విశేషంగా నిర్వహించారు. ముందుగా 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను బుట్టలలో నింపి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప మండపంలో పట్టు పీతాంబరాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద పండితులు వేద పారాయణం, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ 3 టన్నుల పుష్పాలతో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. సంపెంగల సువాసనలు, మల్లెల గుబాళింపు, గులాబీల రమణీయత, కనకాంబరాల కాంతులు, సన్నజాజుల సోయగం, 100 వరహాల మకరందాలతో పాటు తులసి, మరువం తదితర 6 రకాల పత్రాలతో స్వామివారికి పరిమళభరితంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి
పుష్పయాగము పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము. పుష్పయాగ మహోత్సవం అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి తిరుచి సేవ భక్తుల సభరితంగా సాగింది. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 పర్యాయాలు అంటే ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయాలలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 30వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది ఆస్థానంను ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభ ప్రదక్షిణగా టీటీడీ జీఎస్ స్వాములు, అధికారులు, అర్చకులు తీసుకువెళ్లి స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠం మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఇక స్వామివారి కైంకర్యాలలో వినియోగించే పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కోయిల ఆళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు, అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఊంజల సేవ మనోహరంగా సాగింది.
అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం జరిగింది. సర్వశోభితంగా అలంకార భూషితులైన దేవేరి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా సమకూరాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరానికి చెందిన గౌరవ్ ఐరన్ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు 10 లక్షల డీడీని అందజేశారు. విశాఖ సాగర తీరం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఋషికొండలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేంద్రం సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర విశేష క్రతువులను జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, హోమం, మాలల మార్పిడి, అక్షతారోపణ ఘట్టాలను మంగళప్రదంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. జాజి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకుని స్వామివారి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా 27వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది. దానికోసం ఆ సందర్భంగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరపబడింది. ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం అంటే సన్నిధితో పాటు ఆలయం మొత్తం శుభ్రం చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, కిచ్చిలిగడ్డ, పచ్చాకు, తెల్లనామం కోపులు, సాంబ్రా అనేటువంటి పరిమళ ద్రవ్యాలని మిశ్రమంగా చేసి స్వామివారి సన్నిధంతా కూడా అలుగుతారు. ఆ సందర్భంగా స్వామివారికి ఈరోజు కైంకర్యం జరపబడింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, వీజీఓ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ కు చెందిన పి సంజయ్, ప్రసన్నారెడ్డి దంపతులు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 8 పరదాలు, 1 కురాళంను ఆలయ అర్చకులు, అధికారులకు విరాళంగా అందజేశారు. వీరు గత 9 సంవత్సరాలుగా స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం మంగళవారం తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి గోవింద నామామృతపు జల్లులతో పరవశించింది. వందలాదిగా పాదాల మండపంకు చేరుకున్న టీటీడీ అన్నమాచార్య కళాకారుల కోలాటం, భక్తి సంకీర్తన ఆలాపన, సంగీత నృత్య కళా ప్రదర్శనాదులు ఇత్యాది అద్భుత కళా నీరాజనంతో అలిపిరి ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల, తిరుపతి, రాజంపేట, తాళ్లపాకలలో టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తొలి రోజైన మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపంలో మెట్లోత్సవం సంప్రదాయబద్దంగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమయ్య వంశీయులు హరినారాయణ ఆచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య విగ్రహానికి అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గోవింద నామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మెట్లోత్సవం విశేషాలను దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పి ఆనంద తీర్థాచార్యులు, అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులైనటువంటి శ్రీ సుఖమహర్షులు చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. దీనికి అనేక అధికారులు,
అనేక మంది కళాకారులు, వంశీయులైనటువంటి హరినారాయణాచార్యులే మొదలైనటువంటి మహనీయులందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. 615 సంవత్సరాల క్రితం ఒక భగవంతుని సేవించే ఒక భక్తుడు ఉద్భవించినాడు. ఆయనే అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఆస్తి సంపాదించుకోవాల్సిన కాదు, అన్నమాచార్యులు ఏమి సంపాదించుకున్నారని కొన్ని లక్షల మంది భక్తులు హృదయాలలో సంకీర్తనామాన్ని భగవంతుని సంపాదించుకున్నటువంటి వ్యక్తి తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆ విధంగా భక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాచార్యులు. ఈరోజు 522వ వర్ధంతి మహోత్సవం శుభ సందర్భంగా ఏకాదశి శ్రవణ నక్షత్రము మంగళవారం రోజు 4 రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే, ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లో నిలిచినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఇదే విధంగా రేపు వర్ధంతి కార్యక్రమం రోజు ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టులో సంకీర్తన గోష్ఠీ గానము అభిషేకాలు జరుగుతుంది. రేపు సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారు వేంచేపు జరిగే అక్కడ సంకీర్తన గోష్ఠీ గానం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని అన్నమాచార్య 622 మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన వైభవేతంగా జరిగింది. పాల్గొన మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చనను నయన మనోహరంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ కుసుమ శోభితంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిరునగరి వాసులను అలరించాయి. తిరుపతికి చెందిన ఎస్ మణి, వై హేంప్రకాష్ బృందం అన్నమాచార్య సంకీర్తనను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం తిరుపతికి చెందిన జి మునిలక్ష్మి బృందం హరికథాగానం వీణుల విందుగా సాగింది. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండువగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేకం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనం, కుంకుమాది పవిత్ర ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవర్లకు పుష్పమాలలను అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నానాభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం
కనమనపల్లిలో కొలువైన శ్రీనివాస స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా తీసుకువచ్చి సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం రథోత్సవం రమణీయంగా జరిగింది. భక్తులు రథాన్ని లాగి స్వామివారి సేవలో తన్మయులయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డిపల్లిలోని పురాతన శ్రీ చెన్నరాయ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన కళ్యాణాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు, పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. వరంగల్ నగరం బాలాజీ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు ప్రతీతి. ఈ నేపథ్యంలో ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.